జూన్ 12వ తారీఖు మేము కమిటీ ఫామ్ చేసుకొని మేము చేద్దాం నిర్ణయంలో వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. జర్నీ క్లియరెన్స్ ఇదంతా కూడా. ఆ తర్వాత జర్నీ క్లియరెన్స్ చేస్తూ ఇంకా ఒకసారి మీటింగ్ పెట్టి మన వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి మన మండపం అనేది పూర్తి చేసుకోవాలి అనే దాని గురించి మనం జూలై 13వ తారీఖు మనం పెట్టాము మీటింగ్. ఆ తర్వాత నుంచి సభలో వచ్చినటువంటి అనౌన్స్మెంట్కి పెద్దలు కైజమూర్తి గారు మిగతా వాళ్ళ సభ్యులు అందరూ సహాయ సహకారాలతోటి ఒక 4 రోజుల పాటు మేము ఈ వర్క్ మొత్తం చేస్తాం. పిల్లర్లకి బెల్ట్ పోసాము. రేపు నెక్స్ట్ ఇంకా గోడలు కట్టాలి. వాటి కట్టడానికి ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే ఏమీ లేవు. అమౌంట్ అయితే కొద్దిగా ఉన్నాయి. మేము సమాజంలోకి వెళ్ళి ఎవరినైనా వితౌట్ ఓన్లీ పుస్తకం తీసుకొని మేము సమాజంలోకి వెళ్తానంటే ఇది ఎట్లానయ్యే, ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. మీరు అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి, మీ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ సభ్యత నమోదుకు కూడా మీరు ఇట్లా అడిగితే కరెక్ట్ కాదు. ఎవరో కాదు, తేజమూర్తి లాంటి పెద్ద వయసు వాళ్ళే మాతో అన్న మాటలు ఇవ్వండి. అకౌంట్ ఫర్ అనేది లేకుండా మీకు రసీదు నెంబర్ అనేది లేకుండా మేము ఎట్లా ఇవ్వాలి? మేము మీకు అకౌంట్కి అమౌంట్ మీరు అకౌంట్ నెంబరు కమిటీ తీసుకొని రండి, మేము చేయాల్సింది మేము చేస్తాం అని చాలా మంది పెద్దవాళ్ళు అన్నారు. ఇంతకుముందు ఇచ్చిన వాటికి కూడా అది లేవు ఈ లేవు అని అన్నారు. సార్ ఇంతకుముందు గత అయిపోయింది. ప్రజెంట్ మేము చేయదలుచుకున్నాం నిస్వార్థంగా నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ మన భావితరాలకి ఇది అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పుకుంటూ మేము ఇట్లా ముందుకు సాగుతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరైతే నాకైతే అకౌంట్ కమిటీ అనేది మాత్రం ఎక్కువ మాకు వస్తుంది జనాల్లో నుంచి రిప్లై. రెండోది జూలై 13వ తారీఖు మేము అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. మా మైండ్ సెట్లో లేనివి, మేము అసలు అనుకోలేదు. అది జరగలేదు. అట్లా ఊహకు వస్తుందో మాకు అంచనా లేదు. జనరల్గా జరిగిపోయింది. దానికి ఏదైనా పెద్ద తేజమూర్తి గారు మనసు ఏమన్నా కాస్త బాధపడి ఉంటే ఈ సభాముఖంగా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఫ్రంట్కి తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము.